వెల్కమ్ టు ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో భాగంగా మనం తెలంగాణ టెట్ 2026కు సంబంధించినటువంటి బయోసైన్స్కు సంబంధించిన ప్రశ్నల గురించి డిస్కషన్ చేద్దాం. ముందుగా ఇంకా ఎవరైనా మన ఎన్ఆర్ బయాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మా యొక్క ఛానల్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ను ముందుగా పొందుటకు, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా మనం గత 2 నెలల నుంచి నిర్వహిస్తున్నాము. కాబట్టి మిత్రులారా, ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్లేస్టోర్ నుంచి ఎన్ఆర్ బయాలజీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో కోర్స్ తీసుకోగలరు. మనం అతి తక్కువ ధరలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, దయచేసి రాయండి. సో ఇప్పుడు మనం జనవరి 3వ తారీఖు నాడు జరిగినటువంటి టెట్ షిఫ్ట్ 2లోని బయాలజీ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. హైదరాబాద్ బిర్లా సైన్సెస్ మ్యూజియంలో భద్రపరిచినటువంటి కీటోసారస్ అనే డైనోసార్ని ఎక్కడ గుర్తించారు అని అడిగారని చెప్పారు. సో ఇది మనకు ఆదిలాబాద్, తెలంగాణలో గుర్తించారు. అలాగే మానవుని గుండెలోని ఏ గదిలోని రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది అని అడిగారంట. ఆప్షన్స్ కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఇది ముఖ్యంగా కుడివైపు భాగాలలో రక్తం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గుండెకు రక్తం అనేది సిరల ద్వారా ఊర్ధ్వ మరియు అధో బృహస్సిరల ద్వారా రక్తం అనున్నది కుడి కర్ణికలోనికి మొదటగా చేరుతుంది. ఇక్కడికి వచ్చిన రక్తం అనేది ఆమ్లజని రహితంగా ఉంటుంది. అలాగే కుడి జఠరికలో కూడా రక్తం తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. 3వ ప్రశ్న, రీసస్ కారకంను మొదటగా దేనిలో గుర్తించారు? అంటే RH ఫ్యాక్టర్స్ మనం రక్త వర్గాలకు సంబంధించిన కణజాలాల 9th క్లాస్ కణజాలాల దాంట్లో జంతు కణజాలాలకు సంబంధించిన పాఠంలో ఉంటుంది. మొదటగా ఈ రీసస్ కారకంను కోతులలో గుర్తించారు. ఏ దేశంలో? ముఖ్యంగా అంటే బ్రిటన్కి సంబంధించిన దేశంలో ఈ RH ఫ్యాక్టర్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. డాలీ క్లోనింగ్ ప్రక్రియలో సరిగానిది. డాలీ క్లోనింగ్ ప్రక్రియకు సంబంధించిన 3 వాక్యాలు ఇచ్చారంట. దాంట్లో ఒకదానిని సరికానిది అని గుర్తించమని అడిగారంట. సో ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క స్తన గ్రంథుల నుంచి సేకరించినటువంటి కణాన్ని వేరే ఒక స్కాటిష్ గొర్రె యొక్క కేంద్రకం తొలగించిన కణంలోనికి ప్రవేశపెట్టడం. ఇట్లా ఒక 3 వాక్యాలు ఇచ్చి దానిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించమని అడిగారంట. సో విషమ యుగ్మకాలు 2 సమయుగ్మజ లక్షణాలు కలిగి ఉండి ఒక యుగ్మ వికల్పకం మరొక దానిపై బహిర్గతం లేదా అంతర్గతం కాని దృగ్విషయం. ఇది మనం అసంపూర్ణ బహిర్గతం ఆధిపత్యం అని అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఏది కూడా సంపూర్ణంగా డామినెన్స్ అనేది చూపించదు. ఇక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమంటే ఇన్కంప్లీట్ డామినెన్స్, కంప్లీట్ డామినెన్స్, డామినెన్స్, రిసెసివ్నెస్. సో మనకి అసంపూర్ణ బహిర్గతత్వం, సో సహజాత బహిర్గతత్వం, ఇంకోటి ఆధిపత్యం, ఇట్లా రిసెసివ్నెస్. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అసంపూర్ణ బహిర్గతత్వం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో మనకు 9th క్లాస్లోని జీవులలో వైవిధ్య వర్గీకరణలో కెవాలియర్ స్మిత్ వర్గీకరణకు సంబంధించినది అని అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చారంట. దాంట్లో క్రోమిస్టా, ప్రొటోకిస్టా, వెజిటేబులియా, అనిమేలియా.
అని 4 ఆప్షన్స్ ఇచ్చారని అన్నారు. సో మనకైతే క్రోమిస్టా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కెవాలియర్ స్మిత్ యొక్క 6 రాజ్యాల వర్గీకరణలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ఫంగై, అనిమేలియా, ప్లాంటే ఇట్లా మొత్తంగా 6 ఉంటుంది. సో దానిలో క్రోమిస్టా అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డీడీటీ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. అంటే డీడీటీ అనేది మనం ఎక్కువగా వాడడం వల్ల అక్కడ ఇచ్చిన 2 వాక్యాలు ఇచ్చారని చెప్పారు. దానిలో పక్షులలోని గుడ్డు యొక్క పెంకులో ఉన్నటువంటి కాల్షియంను కరిగిస్తుంది అని ఒకటి ఇచ్చారంట. ఇంకొకటి డీడీటీ వాడకం వలన సంబంధించినటువంటి అంశం గురించి ఒకటి ఇచ్చారు. సో దీంట్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు అని చెప్పారు. నెక్స్ట్ కణ సిద్ధాంతాన్ని వివరించిన ష్లీడెన్ మరియు ష్వాన్ కణాలు ఎక్కడి నుంచి వస్తాయో వివరించలేకపోయారు. మరి ఈ దృగ్విషయాన్ని వివరించిన వారు ఎవరు అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారంట. ఇది అందరికీ మనకు తెలిసిందే, రుడాల్ఫ్ విర్చో 1855లో. సో కణాలు అంతకుముందు ఉన్న కణాల నుంచే ఉద్భవిస్తాయనే విషయాన్ని రుడాల్ఫ్ విర్చో వివరించారు. ద సెల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, దట్ ఫినామినా ఇట్ ఈస్ కాల్డ్ ఓమ్నిస్ ఈ సెల్యులా. సో ఈ దృగ్విషయాన్ని రుడాల్ఫ్ విర్చో వివరించారు. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేవని చెప్పేసి 4 ఆప్షన్స్ కప్ప, వానపాము, పాము, చేపలు అని ఇచ్చారు. సో దాంట్లో కప్ప అనేది ఆన్సర్ అవుతుంది. కేవలం చర్మం ద్వారా మాత్రమే అన్నప్పుడు వానపాము కప్ప అవుతుంది. సో చేపలలో వచ్చేసి మనకు మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. పాము అనేది సాధారణంగానే శ్వాసక్రియ జరుగుతుంది. మినుగురు పురుగులు సహజంగా చీకట్లో కాంతిని వెదజల్లుటకు కారణం. సో దీనికి సరి అయిన ఆప్షన్స్ చెప్పలేకపోయారు. కొందరు అన్నారు భౌతిక రసాయనిక మార్పులు, రసాయనిక మార్పులు అనే ఆప్షన్స్ కరెక్ట్గా చెప్పలేకపోయారు. సో ఇదొకటి చూడాలి. సో నెక్స్ట్, రొనాల్డ్ రాస్ మలేరియా వ్యాధిని కనుగొనడం, లూయిస్ పాస్చర్ రేబిస్ టీకాను కనుగొనడం, జొనాస్ సాక్ పోలియో మందును కనుగొనడం, ఎల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొనడం. సో ఇట్లా ఒక్కొక్క శాస్త్రవేత్త వారు కనుగొన్నటువంటి దానిని జతపరచడంలో జిగ్జాగ్గా ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, కపాల నాడుల గురించి సరికాని వాక్యం. వారు చెప్పిన దాని ప్రకారం మనకేంటంటే కపాల నాడులు కపాలంలో నుండి వెనుకకు మరియు బయటకు రావడం జరుగుతుందని చెప్పారు. మరి ఇంకొక విషయం ఏంటంటే కంటి శుక్లం నుండి ఏర్పడినటువంటి దృక్నాడి కపాల నాడులకు సంబంధించిందని ఇచ్చారని చెప్పారు. ఇంకొకటి 12 జతల కపాల నాడులు ఉంటాయి, ఇవి జ్ఞాననాడులు, చాలకనాడులుగా ఏర్పడి ఉంటాయని చెప్పారు. సో దీంట్లో సరికాని వాక్యం అని చెప్పారు. ఇంకొక ఆప్షన్ చెప్పలేకపోయారు. సో ఇది కూడా మనకు ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం మన ఎన్ఆర్ బయాలజీ టెస్ట్ సిరీస్లో కవర్ చేశామండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇది మీరు చూడండి. సో ఈ విధంగా 3rd జనవరి షిఫ్ట్ 2లో జరిగినటువంటి బయాలజీ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మనం టెస్ట్ సిరీస్లో ప్రతి ఒక్క క్వశ్చన్ కవర్ చేసిన క్వశ్చన్ మనకి ఇక్కడ వస్తుందండి. కాబట్టి ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకొని వారు ఉంటే త్వరగా తీసుకోండి. ఇది మీ యొక్క ప్రిపరేషన్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ like and subscribe NR Biology YouTube channel and also download NR Biology app from Play Store. Thank you.